వైకుంఠంలో ఆయనకి ఆదిశేషుడు పాన్పు. ఆదిశేషుడు పాన్పు అంటే అర్థం చేసుకోవాలి. ఆదిశేషుడు పాన్పు పెట్టండి, పాము మీద ఎవరైనా పడుకుంటారా అంటే అర్థం ఏమిటమ్మా? విష్ణుమూర్తి మనకి ఏం చేసారు? సంసారం పాముల పక్కర అబ్బాయి, జాగ్రత్తగా ఉండు, నేర్పుగా పడుకోవడం నేర్చుకో. ఆదిశేషుడైనా మన కాలనీలో వచ్చే వానపాము అయినా బొస కొడుతుంది, విషం కక్కుతుంది అవసరమైతే, కానీ పాలు ఏం కక్కదు. జీవితం ఎప్పుడు అంతే. ఎవరెప్పుడు విషం కక్కుతారో మనకి తెలియదు. మనతో కలిసి ఉన్న వాళ్ళే విషం కక్కుతారు, భయంకరంగా మాట్లాడతారు, తట్టుకోవలసిందే. ఇన్నాళ్ళు కలిసి ఉన్న వాళ్ళైనా ఈ పని చేస్తున్నారన్న తేడా వచ్చింది అంతే. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మదిలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అన్నాడు. ఇద్దరు మనుషుల మధ్యలో స్నేహం ఉందనుకోండి, వాళ్ళ మధ్యలో ఏమీ జరిగినా సరే, గోమ్మే వాడు కొట్టినా సరే, వాడు కొట్టబట్టే నేను బాగుపడ్డానట్టు. ఆ ఇద్దరిలో కొంచెం తేడా వచ్చిందనుకోండి, వాడు కొట్టకపోయినా సరే ఊరికే చిటికెన వేలు గోరుతో ఇలా రాస్తే, గోరుతో నన్ను హత్య చేద్దామని చూశాడు, ఎందుకంటే ప్రేమ నశించింది.